దుర్యోధనుడు ముందు కేవలం పాండవ సైన్యాధ్యక్షుడైన దృష్టద్యుమ్నుడి గురించి చెప్పాడు. ఈ శ్లోకంలో గురువుగారు ఇక్కడ పాండవుల పక్షంలో భీముడు, అర్జునుడి స్థాయి శక్తి కలిగిన అనేక మహాయోధులున్నారు. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు వంటి మహారథులు కూడా ఉన్నారు అని అంటున్నాడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఉన్న శక్తివంతమైన యోధుల గురించి చెప్పి ద్రోణుణ్ణి మానసికంగా అలర్ట్ చేస్తున్నాడు. దుర్యోధనుడు బయటకు ధైర్యంగా మాట్లాడుతున్నట్టు కనిపించినా పాండవుల పక్షంలో ఉన్న మహాయోధుల జాబితా చూసి లోపల భయం పెరుగుతోంది. అందుకే గట్టిగా అరిచి ఇలా చెబుతున్నాడు. సాత్యకి, ఇతను కృష్ణుడి బంధువు మరియు అపూర్వమైన ధనుర్ధారి. విరాటుడు, ఇతను అజ్ఞాతవాస సమయంలో పాండవులకు ఆశ్రయం ఇచ్చిన రాజు. ద్రుపదుడు, ఇతను ద్రౌపది తండ్రి మరియు శక్తివంతమైన రథసారథి. ఈ యోధులంతా భీమార్జున సమ అంటే భీముడు, అర్జునుడు అంతటి శక్తి గలవారని చెబుతున్నాడు. అంటే సత్యంతో కూడిన శక్తివంతమైన బృందం ఉంటే ఎంత పెద్ద యుద్ధాన్నైనా గెలవవచ్చు.